తులసి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మల వారికి, ఆ తర్వాత జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా మీకు చక్కగా ఈ కేతువు మీకు సింహరాశిలో ఉండడం, కుజుడు నేచపెట్టి కర్కాటక రాశిలో ఉండడము, రాహు కుంభరాశి, శని మీనరాశి, శుక్రుడు మేషరాశి, రవి బుధుల్లో వృషభ రాశి, గురుడు మిథున రాశి సంచారాలు చేయడం వలన మీకు అందరికీ కూడా ఈ వారము చాలా వృశ్చిక రాశి వారందరికీ కూడా యావరేజ్ సమయం అని మీకు చెప్పాలి. అలాగే మీకు అర్ధాష్టమ రాహువు పంచమ శని గ్రహ ప్రభావాల వలన కాస్త మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఈ వారం ఉంటుంది. ఆ తర్వాత ప్రతి పనిలో కూడా టెన్షన్ ఉండడము, విద్యలో మరి గురుడు కూడా మనకి మిథున రాశి సంచారం చేయడం వల్ల వెనకబడము, కాంపిటీషన్లో మనకి సీట్లు రాకపోవడము, అనేకమైనటువంటి ప్రయాసాలతోనే మాత్రమే విజయం సాధ్యమవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే మిమ్మల్ని అభిమానించేటటువంటి ఆత్మీయులను వదిలేసి మీరు వేరే వాళ్ళతో ఊర్లో వెళ్ళడము, ఇలాంటివన్నీ చేసుకొని వాళ్ళంతా కూడా ఆత్మీయులు మిమ్మల్ని వదిలిపడేయడం అనేటటువంటిది జరుగుతాయి అన్నమాట. అంటే మీకు అన్నీ తెలుసు అన్నట్టుగా ప్రవర్తించడం వల్ల మీ యొక్క సోదరులు, మీ యొక్క ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్ మిమ్మల్ని వదిలేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారికి కాస్త వినేటటువంటి స్వభావం నేర్చుకోవాలి. కాస్త మొండితనము అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ వారంలో కాస్త స్టూడెంట్స్ అనేటటువంటి వాళ్ళు కాస్త పుస్తకాలు తీసామో మాకు సీట్లు రావని భయపడుతూ వీళ్ళు పుస్తకాలు తీసి చదవడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే రైతుల యొక్క పరిస్థితి బాగుండదు. రైతులు వ్యవసాయంలో కాస్త డల్గానే ఉంటారన్నమాట, అనుకున్నవన్నీ సాధించలేక. ఆ తర్వాత చేసేటటువంటి లాభాలన్నీ కూడా మనకి కమిషన్ ఏజెంట్స్ తీసేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క రాశివారు పిల్లలకి చాలా గారాభం అది పెట్టకుండా చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే పిల్లలు పాడయ్యేటటువంటి అవసరాలు ఎక్కువగా కనబడుతున్నాయి, అవకాశాలు. కాబట్టి ఈ యొక్క పరిహారాలు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ధూమావతి జయంతి మనకి 3వ తేదీన మనకి మంగళవారం నాడు రాబోతుంది. అందువలన ఎవరైతే ధూమావతి అమ్మవారి యొక్క సాధన చేసుకోవాలా, పరిహారాలుగా అమ్మవారి స్తోత్రాలు, అమ్మవారి స్తవాలు చదువుకోవడము, కుంకుమార్చన అమ్మవారికి చేసుకోవడం, నిమ్మకాయల దండలు, నిమ్మకాయలు పెట్టడము, ఇలాంటివి చేసుకోవాలా. అమ్మవారికి పులిహార నైవేద్యం పెట్టుకోవాలా. ఈ రకంగా చేసుకొని రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత ధూమావతి అమ్మవారికి ఓం ధూమావత్యై నమః అంటూ జపం చేసుకోండి. బ్రహ్మాండంగా మీకు సరిపోతుంది. శుభమస్తు.